టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ని ఉద్దేశించి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీని ప్రకారం గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా సర్వనాశనం చేశాడని జగన్మోహన్ రెడ్డి తన పాలనలో దొరికినంత దోచుకున్నదంతా తాడేపల్లి ప్యాలెస్లో దాచుకోవటానికి సమయం సరిపోయిందని, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించిన, కోర్టులు ఆంక్షలు విధించినా కూడా ఓబులాపురం నుంచి భారీ స్థాయిలో ఇనప ఖనిజాన్ని వివిధ ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు అమ్ముకోవటం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేస్తున్నటువంటి గనుల్లో నుంచి కూడా భారీ స్థాయిలో ఖనిజాన్ని దోచేశారని, అడ్డుపడినటువంటి అధికారులను బెదిరించారని, ఎక్కడా కూడా కేసులు నమోదు అవ్వకుండా చూసుకున్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసి దొరికినంత దోచుకున్నదంతా తాడేపల్లి ప్యాలెస్లో దాచుకున్నారంటూ ఉమామహేశ్వరరావు ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించే వైసీపీ శ్రేణులు కూడా భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి.